ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక మెరుపులా మెరిసి అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న నటి దివ్య భారతి. ఏప్రిల్ 5 ఆమె 33వ వర్ధంతి జరిగింది. కేవలం 19 సంవత్సరాల ప్రయాణంలోనే 22 సినిమాలు చేసి ఆ కాలంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా రికార్డు సృష్టించిన దివ్య భారతి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటూనే ఉన్నారు. అయితే ఆమె కజిన్ నటి కయానాత్ అరోరా గతంలో దివ్య భారతి పునర్జన్మ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశకంగా మారాయి. కయానాత్ అరోరా ఒక ఇంటర్వ్యూలో దివ్య భారతి తల్లి మీతా భారతి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దివ్య భారతికి కేవలం 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక పండితుడు ఆమె జాతకాన్ని చూసి అల్పాయుషు యోగం ఉందని చెప్పారట. ముఖ్యంగా 18 ఏళ్ల తర్వాత ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించారు. దివ్యను కాపాడుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో పూజలు, హవనాలు చేశారు. కానీ దివ్య సినిమాలో బిజీ అయి ముంబైకి వెళ్ళిపోవడంతో ఆ పూజలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పండితుడు చెప్పినట్టుగానే 19 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందట. దివ్యభారతి మరణం తర్వాత ఆమె తల్లి మళ్ళీ అదే పండితుడిని కలిసినప్పుడు ఆయన మరో సంచలన విషయం చెప్పారు. మీరు చెప్పింది నిజమైంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆయనను తల్లి ప్రశ్నించింది. దివ్యభారతి మళ్ళీ తిరిగి వస్తుంది, ఆమెకు పునర్జన్మ ఉంటుంది అని ఆ పండితుడు ధీమాగా చెప్పారు. ఈ మాటలు విన్న అభిమానులు దివ్యభారతి నిజంగానే మళ్ళీ పుడుతుందా అని ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. దివ్య భారతి మరణం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 1993 ఏప్రిల్ 5న ఆమె తన అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు కిటికీ నుంచి కింద పడి మరణించారు. ఆమె మరణాన్ని కొందరు హత్యగా భావించగా పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం అది ఒక ప్రమాదమని తేల్చింది. తలకి తీవ్రమైన గాయాలు కావడం, అంతర్గత రక్తస్రావం వల్ల దివ్య భారతి మరణించారని రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె పడిపోయిన కిటికీకి ఎలాంటి స్టాపర్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. 12 సినిమాలు, ఒకే ఒక్క మరణం. దివ్య భారతి భర్త సాజిద్ నడియాడ్వాలాను, సినీ పరిశ్రమకు చెందిన పలువురిని పోలీసులు 5 ఏళ్ల పాటు విచారించారు. చివరికి 1998లో దివ్యభారతి మరణం హత్య కాదు, అది కేవలం ఒక ప్రమాదమేనని అధికారికంగా కేసును మూసివేశారు. ఆమె మరణం వల్ల అప్పట్లో దాదాపు 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తర్వాత వాటిలో ఇతర హీరోయిన్లను తీసుకోవాల్సి వచ్చింది. ఆమె మరణించి దశాబ్దాలు గడిచినా భారతీయ వెండితెరపై ఆమె వదిలి వెళ్ళిన ముద్ర చెరగనిది, మర్చిపోనిది.